హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి మునక్కాయ మసాలా కర్రీ అండి. చాలా టేస్టీగా, సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కర్రీని అయితేని. క్యాటరింగ్ వాళ్ళు చేసే ఈ మసాలా మునక్కాయ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్, రోటీ ఎందులోకైనా సూపర్‌గా ఉంటదండి. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే నేను 2 ములక్కాడలనైతే తీసుకున్నానండి. ఇలా పెద్ద సైజు నిమ్మకాయలనైతే నేనైతే ములక్కాడలనైతే తీసుకున్నానండి. ఇలా తీసుకొని వీటిలనైతే మనం ఈ సైజులో అయితే కట్ చేసుకుందామండి. చూసారు కదండీ! ఇలా మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేరుశనగ గుళ్ళు వేసుకుంటున్నానండి. అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక 5, 6 లవంగాలు, ఒక 2 యాలక్కాయలు వేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకొని వీటిలనైతే వేయించేసుకుంటున్నానండి. లైట్‌గా వేయించేసుకుందామండి. లో టు మీడియం మంట మీద అయితే పెట్టుకొని వేయించేసుకుందామండి. ఇందులో ఒక స్పూన్ ధనియాలు కూడా వేసేసుకొని వేయించేసుకుంటున్నానండి. ఇలా మొత్తం అంతా కూడా ధనియాలు కూడా అన్నీ కూడా బాగా వేగాలండి. ఇలా వేగిన తర్వాత చూసారు కదండీ! ఈ కలర్ వచ్చి లైట్ గోల్డెన్ కలర్‌లో అయితే వేగుతాయండి. కొద్దిగా మాడిపోకుండా లైట్‌గా వేయించుకోవాలండి. ఇలా వెండి కొబ్బరి పొడి అండి. నేనైతే వెండి కొబ్బరి పొడి అయితే వేసుకున్నాను. మన దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే అది వేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి అన్నా వేసుకోవచ్చు. కానీ అది ఫస్ట్ స్టార్టింగ్‌లో వేసుకొని వేయించుకోవాలండి. నేను ఎండు కొబ్బరి వేసినవన్నీ లాస్ట్‌లో అయితే వేసుకొని వేయించుకుంటున్నానండి. ఇలా వేయించేసుకున్నాక బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని బాగా మెత్తని పేస్ట్‌లో అయితే ఆడేసుకోవాలండి. ఆడేసుకుని ఆ పేస్ట్‌ని అయితే పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 5, 6 పచ్చిమిర్చిని అయితే ఇలా మయానికైతే కట్ చేశానండి. 2 రబ్బల కరివేపాకును కూడా వేసుకున్నాను. ఇలా కరివేపాకు వేయడం వల్ల కర్రీకి అయితే చాలా టేస్ట్ అయితే వస్తదండి. చాలా బావుంటదండి కర్రీ కూడా. నేనైతే ఉల్లిపాయలని ఇలా అయితే పేస్ట్ కింద అయితే ఆడుకున్నానండి. ఆ పేస్ట్‌ని అయితే ఇందులో వేసేసుకొని బాగా వేయించేసుకుందామండి. ఆయిల్ అంతా పైకొచ్చేదాకా వేయించుకుందాము. లైట్ గోల్డెన్ కలర్‌లో వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఆ పేస్ట్‌ని కూడా బాగా వేయించేసుకుందామండి. పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందాము. ఇలా వేయించేసుకున్నాక మొత్తం అంతా కూడా చూసారు కదండీ! ఆయిల్ అయితే ఈ విధంగా పైకొచ్చేసింది కదండీ! నేనైతే ఇప్పుడు ఒక 2 టమాటాలనైతే ఇలా పేస్ట్ కింద అయితే ఆడుకున్నానండి. ఆ పేస్ట్‌ని కూడా నేను ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నానండి. మొత్తం ఈ టమాటా కూడా బాగా వేగిపోవాలండి. ఆయిల్ అంతా పైకొచ్చేదాకా మూత పెట్టేసి బాగా మగ్గించేసుకుందామండి. ఈ విధంగా ఆయిల్ అంతా పైకొచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు వేసేసుకుందామండి. అలాగే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇక్కడ మీ స్పైసీనెస్‌ని బట్టి మీరు కారం అన్నది వేసుకోవచ్చండి. ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. వేసుకొని బాగా కలిపేసుకొని ఇక్కడ ములక్కాడ ముక్కలనైతే వేసేసుకున్నానండి. అవి కూడా మొత్తం అంతా కూడా కలిసేదాకా కలిపేసుకొని మూత పెట్టేసి బాగా మగ్గించేసుకుందామండి. చూసారు కదండీ! ములక్కాడ అంతా కూడా బాగా మగ్గిపోయింది కదండీ! ఈ విధంగా మగ్గించేసుకోవాలి. ఇప్పుడు మనం ఆడి పెట్టుకున్నాం కదండీ పేస్ట్‌ని. ఆహ్, వేరుశనగ గుళ్ళు ఇవన్నీ పేస్ట్‌ని అయితే ఆడుకు పెట్టుకున్నాం కదండీ! ఆ పేస్ట్‌ని అయితే వేసేసుకొని అది కూడా ఇందులో బాగా కలిపేసుకుందామండి. మొత్తం అంతా కూడా కలిసేదాకా కలిపేసుకుందామండి. చూసారు కదండీ! ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి బాగా మగ్గించుకుందామండి ఈ కర్రీని. ఇలా మగ్గించుకున్నాక ఆయిల్ అంతా పైకొచ్చింది కదండీ! మయంగా ఒక్కొక్కసారి చూసుకుంటా ఉండండి మూత పెట్టిన తర్వాత. లేదంటే కింద అడుగంటేస్తా ఉంటది. ఇప్పుడు ఇందులో అయితే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుందామండి. వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. మొత్తం అంతా కూడా కలిసేదాకా కలిపేసుకుందామండి. ఈ విధంగా మగ్గింది కదండీ! ఇందులో అయితే కొద్దిగా అయితే వాటర్‌నైతే వేసుకుందామండి.
ఇలా వాటర్ని వేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీరని అయితే వేసేసుకుందామండి. ఇలా వేసేసుకుని బాగా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి మనకి ఆయిల్ అంతా పైకొచ్చేదాకా ఈ కర్రీని అయితే ఉడికించుకుందామండి. మీరు మయంగా ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండండి, లేదంటే కింద మాడిపోతూ ఉంటుంది. చూసారు కదండి, ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా మగ్గిపోయింది కదండి. మన కర్రీ కూడా దగ్గర పడిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీరని అయితే వేసేసుకొని బాగా కలిపేసుకుని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే మునక్కాడ మసాలా కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. రెడీ అయిపోయిందండి మునక్కాడ కర్రీ అయితేని. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో. ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.